వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి నెల 25వ తారీఖు ఆదివారం నుండి 2024 మార్చి నెల 2వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురువు, కన్యలో కేతువు, మకరములో కుజు శుక్రులు, కుంభములో రవి బుధ శనులు, మీనములో రాహువు, సింహ కన్య తులా రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు ఈ వారం ఎంతగానో అనుకూల వాతావరణం కలిగి ఉందని చెప్పవచ్చును. నిరాడంబరంగానే కొన్ని విజయాలను ఈ వారంలో మీరు సాధించుకుని అధికారుల యొక్క అభినందనలు అందుకునేటువంటి సూచన కనిపిస్తోంది. భూవాహన సౌఖ్యాలు, లాభాలు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను పొందగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం నడుస్తోంది. బ్యాంకు లావాదేవీలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగానే ముందుకు సాగుతాయి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకి, అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వారంలో మేషరాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఈ వారం మీకు అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చును. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు ఈ వారంలో మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు మీకు లాభదాయకంగా, అనుకూలంగా శుభవార్తలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. కొందరి అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని లేక నూతన ఉద్యోగాలను పొందగలుగుతారు. నూతన పరిచయాలు, విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఈ వారమంతా కూడా సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఆలోచనలు ఏవి ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. నిరాశ, నిస్పృహలు అధికమయ్యేటువంటి సూచనలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు శనగలను గురువులకు కానీ విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు కానీ దానం చేసి వారి ఆశీస్సులు పొందండి. స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ సిద్ధి సాయినాథుని ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు ఈ వారం అనుకూల వాతావరణాన్ని మీకు కలిగిస్తుంది. సంతోషకరంగా ఈ వారమంతా కూడా కాలం గడుపుతారు. సంతోషకరమైనటువంటి సంఘటనలు ఎన్నో మీకు ఈ వారంలో ఎదురవుతాయి. అనుకోకుండా ఒక లాభాన్ని కానీ ఒక శుభవార్తను కానీ ఈ వారంలో మీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ సానుకూల వాతావరణంతో కొన్ని పనులు మీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో కాస్త నిరాశపరుస్తాయి. కొన్ని ఇబ్బందులను కలుగజేసే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారి వారంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన సహకారంతో ఒక పనిని విజయవంతంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా సమయానుకూలంగా అవి అందుబాటుకు వచ్చేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఎదురవుతుంది. కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఈ వారంలో పొంది సంతోషిస్తారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి, కలహాలకి తావు లేకుండా ఇంటా బయట కూడా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం పేదవాళ్ళకి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు లలితా అమ్మవారిని
సందర్శించి దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు అవకాశాలకు ఎంతగానో అనుకూల వాతావరణం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల సునాయాసంగా కొన్ని పనులు ఈ వారంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందుకోగలుగుతారు. ఆర్థికపరంగా మీరు బలాన్ని పుంజుకుని ఆర్థికపరమైనటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుభవార్తలు కూడా వినగలుగుతారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించుకుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను లాభాలను అందుకుంటారు. అధికారుల యొక్క అండదండలతో మీరు మంచి అవకాశాలను ఈ వారంలో పొందగలుగుతారు. ఆర్థిక పరంగా బ్యాంకు సంబంధించిన విషయాలంతా కూడా మీకు అనుకూలంగానే ముందుకు సాగుతాయి. విద్యా విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాతావరణము సూచన ఈ వారంలో మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువులకు దానం చేసి వారి ఆశస్సులు పొందడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు దక్షిణామూర్తిని సందర్శించుకుని స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో పొందగలుగుతారు. అనుకోకుండా ఒక ఆదాయాన్ని అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఎదురవుతుంది. ధైర్యంగా కొన్ని పనులు ఈ వారంలో ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు. కొందరి సహాయంతో మీరు ఆనందకర పరిస్థితులను లాభదాయకమైనటువంటి పనులను ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని కూడా ఈ వారంలో పొందగలుగుతారు. ఆలోచనలు కొన్ని కలిసి రాకపోవచ్చును. కొన్ని అసౌకర్యాలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు ఈ వారంలో మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ పెసరపప్పును కానీ పెసర్లను కానీ బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయాన్ని కానీ సందర్శించి స్వామివారిని అమ్మవారిని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను అవకాశాలను పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. రుణరోగ శత్రు విముక్తిని పొందడానికి అనుకూల వారంగా ఈ వారం మీకు కనిపిస్తోంది. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకునే దిశగా ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తోంది. అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరంగా ఆరోగ్యం గురించి బాధపడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు ఈ వారం మీకు ఎంతగానో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జన సహకారంతో కొన్ని పనులు ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో ఒక మంచి అభివృద్ధిని సాధిస్తారు. మంచి అవకాశాన్ని అందుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాలను అందుకోగలుగుతారు. మీ మాటల వల్ల అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచనగా ఈ వారం మీరు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు
మంగళవారం రోజు మీరు పేదవారికి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సందర్శించి స్వామివారిని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఆచరణ సాధ్యమై మీరు సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్థికంగా అవసరానికి అనుగుణంగా సమయానికి అనుగుణంగా మీకు ఆర్థిక లాభాలను అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలు కొన్ని అశాంతిని కలిగించే విధంగా ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు లలితాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. అనుకోకుండా ఒక లాభాన్ని కానీ ఒక శుభవార్తను కానీ ఈ వారంలో మీరు అందుకుంటారు. జన సహకారంతో కొన్ని పనులు ఈ వారంలో పూర్తి చేస్తారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుభవార్తలు కూడా వింటారు. ప్రయాణాలు స్థానచలనాల్లో కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఖర్చులు మితిమీరకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు లలితా అమ్మవారిని ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీ మాటల వల్ల ఆర్థికంగా బలం చేకూరేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. పోటీ ప్రపంచంలో నిరాడంబరంగానే విజయాలను సాధించుకుంటారు. స్త్రీజన సహకారంతో ఒక మంచి లాభాన్ని అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునేటువంటి సూచన కనిపిస్తోంది. భూవాహన సౌఖ్యాలు లాభాలు అందుకుంటారు. అధిక ఖర్చులు అధికారులతో మనస్పర్ధలు ఈ వారంలో వచ్చేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు సూర్య భగవాన్ని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ పెట్టుకుంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.